राजेंद्रनगर से बीआरएस एमएलए प्रकाश गौड़ ने पार्टी की तब्दीली से मुतालिक वजाहत पेश करते हुए आज कहा कि वो कांग्रेस पार्टी में शामिल नहीं होंगे। उन्होंने आज सुबह अपने पार्टी कैडर के साथ मीटिंग की और उनकी राय हासिल की। साथ ही बताया कि पार्टी तब्दील करना इतना आसान नहीं है, इससे पूरे कैडर को असर पड़ेगा, इसीलिए इस मामले पर बहुत सोच समझकर कदम उठाने की ज़रूरत है। ताहम एमएलए प्रकाश गौड़ ने अपने कैडर और चाहने वालों के साथ पार्टी तब्दील के मामले में एक कदम पीछे हटना पसंद किया। అందుకని మీ అందరి ఇప్పటిదాకా ఏదైతే మాట్లాడుకున్నామో మంచిగా మాట్లాడుతున్నాం, నిజంగా కూడా ఆలోచనతో మాట్లాడుతున్నాం, ఏ ఉల్లాసం వెళ్ళి టీఆర్ఎస్లో పోయినప్పుడు ఎందుకంటే ఎప్పుడే కానీ తొందరపడే అవసరం నాకు లేదు, మీకు లేదు. చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా పోయించిన తర్వాత నా రాత్రి 12 కూడా వండనీళ్ళు అనుకున్నాను. కానీ ఉంటే ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి. మా నాయకుడు పోతే మా గతి ఏంటనే ఉంటుంది. నిజంగా కూడా కాంగ్రెస్లో మీకు తెలుసు, నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గ్రూప్ ఈ గ్రూప్ నేను ఎట్లా నేను అడ్జస్ట్ చేయగలుగుతా, ఏదన్నా మన నాయకులతో చెప్పుకోగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది. ఏదైనా కాదు అందులో పోయినాక రేపు ఎంపీటీసీ ఆడితే వాళ్ళు ఎంపీటీసీ ఆడతారు, అడవ జడ్పీటీసీ ఒకటే ఉంది, ఇద్దరు పంచాయతీ ఆలోచన పోయింది. ఒక కార్పొరేట్లో అంటే ఇద్దరు పంచాయతీ ఇద్దరు పంచాయతీ, ఇవన్నీ కూడా నేను ఆలోచన అంత ఈజీగా ఏదో మనం మాటించడం అయిపోయిందని కాదు, అంత ఈజీగా కూడా మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుకునే బాధ్యత ఉంటుంది. 5 ఏళ్ళకు ఆశ ఉంటుంది, ఒకరికి నేను లీడర్ కావాలి, ఎవరికి అవకాశం దొరికితే మనోడు మన పార్టీ అనేది అనేది ఆశ ఉంటుంది. ఇలా కంబైన్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి. నేను చాలామంది అడిగినారు అలా మీరు ఆ పార్టీలో పోతే రేపు మా పదవులు తేందని, నిజంగానే అది ఉంటుంది. ఇలా పోయినాక పదవులు ఊడిపోయేది, తెల్లారి కథమైంది, అలా పదవులు ఉంటాయి. తప్పనిసరి ఏ పార్టీ పోతే ఆ పార్టీ పోతే బాధ్యత ఉంటుంది. అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా అయితే మీరు మాట ఉన్నారో రేపు కూడా ఆ మాట మీద ఉండాలి. మీరు అందరూ కూడా ఈ బలం ఏంటంటే సృష్టించిన బాధ్యత. ఏదో నేను నా మీద మాట గురించి మీ బాధ గురించి మాట్లాడదు కాదు.